Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? దేవుడు మళ్ళీ ఒక నూతన రోజులో ప్రవేశపెట్టారు కదా. అంతా కూడా దేవుని కృప, దేవుని సహాయం. మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకి సహాయం చేసేవాడు. ఆపత్కాలంలో దేవుడు నమ్మదగిన సహాయకుడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టాల్లో, శ్రమల్లో దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారని, ఆయన మనకి సహాయకుడిగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన ఆశ్రయించేవారు ఖచ్చితంగా దేవుని సహాయాన్ని పొందుకుంటారని. మనం ప్రతిరోజు ఉదయాన్నే దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిచిపెట్టక మన మధ్య నివాసం చేస్తాడు అని. హల్లెలూయా. దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వం వ్యాపించున్న దేవుడు, సర్వజ్ఞాని, ఉన్నతుడు, మహోన్నతుడైనప్పటికీ కూడా, అత్యున్నతుడైనప్పటికీ కూడా ఆయన తన ప్రజలతో నివాసం చేయాలనుకుంటారు అని. హల్లెలూయా. ఎక్కడన్నా చూడండి, రాజుల కోట మనుషులు కొంచెం దూరంగా, లేదంటే కొంచెం వ్యత్యాసం ఉంటుంది, అవునా కదా. ఆఫీసుల్లో చూడండి, ఆఫీసుల్లో కూడా హైయర్ ఆఫీషియల్స్కి, మేనేజర్స్ కావచ్చు, వీళ్ళకి సపరేట్ రూమ్స్ ఉంటూ ఉంటాయి, అవునా కదా. సపరేట్ క్యాబిన్స్ ఉంటూ ఉంటాయి. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, అధికారులు, రాజులు కొంచెం మనుషులకి అందుబాటులో ఉండకపోవచ్చేమో కానీ, సపరేట్గా దూరంగా ఉండొచ్చేమో కానీ, అయితే సమస్తాన్ని చేసిన దేవుడికి ఉండే మనసు ఏంటంటే, ఆయన తన ప్రజలను విడిచిపెట్టక, ఆయన యొద్దకు వచ్చిన వారిని, మారు మనసు పొంది రక్షణ పొందిన వారిని, లేదా ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టక వారి మధ్య ఆయన నివాసం చేస్తాడు అని. హల్లెలూయా. దేవుని మనసు చూడండి, దేవుడు మన మధ్య నివాసం చేస్తాడు, దేవుడు మీ మధ్య నివాసం చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఉద్దేశం మొదటి నుండి కూడా, ఆది నుండి కూడా దేవుడి ఉద్దేశం ఒకటే, దేవుడు తన ప్రజల మధ్య నివాసం చేయాలనుకుంటున్నారని. ఆదాము నవ్వుని దేవుడు సృజించిన తర్వాత ప్రతిరోజు చల్లపూట సాయంత్రము వారి దగ్గరికి వెళ్ళి దేవుడు వారితో సమయాన్ని గడిపేవారని. హల్లెలూయా. వారితో దేవుడు మాట్లాడేవారని. ఇది పాపం చేయడం ద్వారా ఆదాము అవ్వ వాటిని ఏమైపోయారు? దూరం అయిపోయారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుని బయట తీసుకొచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, నేను మీ మధ్య నివాసం చేసేలాగా నాకంటూ ఒక ప్రత్యక్ష గుడారం కట్టండి, టాబర్నకిల్ కట్టమని దేవుడే చెప్పారు. ఎందుకంటే నేను మీ మధ్య నివాసం చేయాలనుకుంటున్నాను కాబట్టి. దేవుని మనస్సు ఏంటంటే ఆయన మన మధ్య నివాసం చేయాలనుకుంటున్నారు అని. హల్లెలూయా. తర్వాత మనం చూస్తాము, సొలొమోను గారు దేవుని మందిరాన్ని, అత్యంత వైభవమైన దేవుని మందిరాన్ని, ఇప్పుడు ఆ మందిరం ఆయన కట్టిన వాల్యూ ఎంత ఉంటుందంటే, ఆయన కట్టిన మందిరం వాల్యూ ఎంత ఉంటుందంటే 2.5 లక్షల కోట్లు ఉంటుందంట. అంత డబ్బు పెట్టి ఆయన మందిరం కట్టించాడు. సొలొమోను గారు అంత కట్టించారంటే ఎక్కడి నుంచి వచ్చినంత డబ్బు అంటే దావీదు గారు సమకూర్చారే. దావీదు గారికి మందిరం కట్టాలని కానీ దేవుడు చెప్పారు, సొలొమోను గారు కడతారు, నువ్వు కట్టవని. దావీదు గారు దానికి కావాల్సినంత సమకూర్చారు. ఆయన అంతా కూడా 2.5 లక్షల కోట్లు పెట్టి ఆయన ఆ మందిరం కట్టించాడు ఆయన. ఇప్పుడు ఆ మందిరంలో దేవుడు నివాసం ఉందని, దేవుడు తన మహిమను ఉంచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన మధ్య నివాసం చేస్తాడని. యోహాను గారు, పేతురు గారు ఒకసారి మాట్లాడుతూ అంటారు, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ప్రభువు దేవుడు మన మధ్య నివాసం చేశాడని. నిజమే. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వాన్ని సృజించిన సృష్టికర్త, సర్వాధికారి అయినప్పటికీ కూడా ఆయన మన మధ్య నివాసం చేశాడని దేవుడు. అందుకే యోహాను సువార్తలో యోహాను గారు అంటారు కదా, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. హల్లెలూయా. దేవుడు కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివాసం చేశాడని. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అందరికీ తెలుసు కదా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి మూన్ మీద, చంద్రుడి మీద మొదటిగా కాలు పెట్టిన వ్యక్తి, చంద్రుడి మీదకి మొదటిగా అడుగు పెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిని చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు, ఏంటంటే మనిషి స్పేస్ మీదకి లేదా మూన్ మీదకి వెళ్ళడం పెద్ద అద్భుతమే కాదు, పెద్ద విషయమేమే కాదు. అయితే దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా రావడమే చాలా గొప్ప విషయం అని. హల్లెలూయా. నిజమే. అన్నీ చేసిన దేవుడు, ఈ భూమిని కూడా చేసిన దేవుడు, ఆయన మనుషులను చేసిన దేవుడు, వారి మధ్యకే మనిషి రూపాన్ని ధరించుకుని రావడం, వారి వరకు ప్రాణం పెట్టడం, వారికి మాదిరిగా ఉంచి వెళ్ళడం, వారిని ప్రేమించడం, ఇవన్నీ దేవుడు చేశాడు. ఆయన మన మధ్య నివాసం చేశాడు. లోకా సువార్తలో లోకగా రాస్తూ ఉంటారు కదా, దేవుడు పరిచారకుని వలె మన మధ్య నివాసం చేశాడని. హల్లెలూయా. లైక్ ఏ సర్వెంట్. నిజమే. ఒక సేవ చేసే వ్యక్తి వలె, పరిచర్య చేసే వ్యక్తి వలె క్రీస్తు ప్రభు మన మధ్య నివాసం చేశారు. ఈ కాలంలో చూడండి, పరిచర్య చేయాలంటే ఇష్టం ఉన్నట్లే చాలామంది, అవునా కదా.
దేవుని మందిలో పరిచర్య అన్న పక్కన పెట్టేస్తూ ఉంటారు, లేదా దేవుని సేవకులకు చేయాల్సిన పరిచర్య అన్న పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ అదే సాక్షాత్తు క్రీస్తు ప్రభు వారే పరిచారకునిలా మన మధ్య నివాసం చేశారని, మన మధ్య నివసించారని. గుడ్డివారిని స్వస్థపరిచారు ఆయన, కుష్ఠరోగంతో కలిగిన వ్యక్తిని ఆయన ముట్టుకుని మరి స్వస్థపరిచారు ఆయన, అనేక మందిని ధైర్యపరిచారు ఆయన. కుటుంబాలు నుంచి దూరంగా వచ్చేసి దయ్యం పట్టేసి కుటుంబం నుంచి దూరం అయిపోయిన వ్యక్తిని స్వస్థపరిచి మళ్ళీ కుటుంబానికి చేర్చారు ఆయన. న్యాయని గ్రామంలో విధవరాలు కుమార్తె చనిపోతే తిరిగి లేపి మళ్ళీ తల్లికి అప్పగించారు ఆయన. దేవుడు పరిచారకుని వలె మన మధ్య నివాసం చేశారు అని. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన మధ్య నివాసం చేసినప్పుడు కొంతమంది దేవుడు నిర్లక్ష్యపడుతున్నారంట. ఎలా నిర్లక్ష్యపడుతున్నారంట? బైబిల్ సెలవిస్తుంది, పాపాన్ని ప్రేమించడం ద్వారా, దేవుని ఆజ్ఞకు లోపడటం ద్వారా మీ మధ్య నివసిస్తున్న దేవుడిని మీరు నిర్లక్ష్య పెట్టారని బైబిల్లో రాయబడింది. ఎవరైతే 2-3 ఆయన నామను కూడతారో దేవుడు ఇప్పటికీ కూడా మన మధ్య నివాసం చేస్తాడు, మన మధ్య నివసిస్తాడని దేవుడు. యేసు నామమున మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవునికి ఒక పేరు ఇమ్మాన్యుయల్ అన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడని. ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మన మధ్య నివాసం చేస్తున్నాడని. ఇప్పుడు ఆ దేవుని మనం ఎలా నిర్లక్ష్యపడుతున్నాం? మన మధ్య నివాసం చేస్తున్న క్రీస్తు ప్రభు వారిని, మన మధ్య సంచరిస్తున్న దేవుడిని మనం ఎలా నిర్లక్ష్యపడుతున్నాం అంటే బైబిల్ చదివిస్తుంది, పాపం చేయడం ద్వారా, దేవుని ఆజ్ఞకి లోపడకపోవడం ద్వారా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామని. అయితే దేవుడు మన మధ్య నివాసం చేసి మన జీవితంలో చేసే మేలు ఏంటి? ఎవరైతే ఆయన నామమున ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు తోడై ఉంటాడు, ఆయన వారి మధ్య నివాసం చేస్తాడు. ఆ కుటుంబంలో ఎక్కడైతే కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు, దేవుడు నివాసం చేస్తాడు. మందిరంలో దేవుని మహిమ, దేవుడి నివాసం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుడు మన మధ్య నివాసం చేసి ఆయన చేసే మేలు ఏంటంటే బైబిల్లో రాయబడింది, ఆయన మన మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు లెక్కలేని ఆశ్చర్యకార్యాలు, మహత్తైన కార్యాలు దేవుడు చేస్తాడని. మన కందని కార్యాలు, గొప్ప కార్యాలు, సాటి లేని కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారని. దేవుడు మన మధ్య నివాసం చేసి రెండోదిగా మన కాడిని విరగొడతారు. ఏ భారాలు అయితే మీరు భరిస్తున్నారో, ఏ శాపం అయితే మా జీవితంలో ఉందని మీరు అనుకుంటున్నారో, దీనివల్ల మేము కృంగిపోతున్నాం, నలిగిపోతున్నాం మీరు అనుకుంటున్నారో, దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ప్రతి కాడిని మీ మధ్య నివాసం చేసి విరగొడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన మళ్ళీ చక్కగా నిలబడతాడని. కాడి మోయడం ద్వారా, బరువైపోవడం ద్వారా చక్కగా నిలబడలేకపోతారని చాలామంది. దేవుడు మన కాడిని విరగొట్టి ఆత్మీయంగా మన చక్కగా నిలబడతాడని దేవుడు. హల్లెలూయా. దేవుడు మన మధ్య నివాసం చేసి మన పరిశుద్ధపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మన మధ్య నివాసం చేసినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పరిశుద్ధపరుస్తారని. యెషయా ఆయన దేవుని దర్శనం చూసినప్పుడు దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తారు కదా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో దేవుణ్ణి ఏం చేస్తున్నారని స్తుతిస్తున్నారని. పరిశుద్ధమైన దేవుడు ఆ రోజు యెషయా గారు ఎప్పుడు తన పాపను ఒప్పుకుంటారో దేవుడు అతన్ని పరిశుద్ధపరిచారు, అతని దోషములు తొలగిపోయాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడు. మన పాపాలు ఎప్పుడైతే దేవుని ఒప్పుకుంటామో దేవుడు మనం పరిశుద్ధపరుస్తారు. మూడోదిగా రాయబడింది, ఆయన మన మధ్య నివాసం చేసి ఏ అపాయము ఏ కీడు రాకుండా కాపాడతారని. హల్లెలూయా. దేవుడు మనకి అగ్ని ప్రాకారంగా ఉంటారని. ప్రాకారాలు చూడండి ఎందుకు కట్టుకుంటాం? కాపాడబడాలండి, అవునా కదా? జంతువుల నుండి, వర్షాల నుండి, ఎండల నుండి వీటి నుంచి తప్పించబడాలని ప్రాకారాలు కట్టుకుంటాం. అయితే దేవుడే మన మధ్య నివాసం చేస్తున్న మన దేవుడే, యేసుక్రీస్తు ప్రభు వారే మనకి అగ్ని ప్రాకారం ఉండి మనల్ని కాపాడతారని. ఆయన తన దూతలో కాపుదలు మనకు ఉంచుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అగ్ని రథాలు మనకు తోడుగా ఉంటాయని. అవును కదా? ఎలీషా గారిని సిరియా దేశపు రాజు పట్టుకోవడానికి సైన్యం పంపించినప్పుడు దేవుడు అగ్ని రథాలను పంపించాడని దేవుడు. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు మన మధ్య నివాసం చేస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మీ మధ్య నివాసం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన మధ్య నివాసం చేయడానికి లోకానికి వచ్చారని. హల్లెలూయా. మన జీవితంలోని కాడిని తొలగించడానికి, పాప భారాన్ని తొలగించడానికి, శాపాన్ని తొలగించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, వాగ్దానం నెరవేర్పు మనం చూడడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని మన మధ్య నివాసం చేయడానికి వచ్చారు అని. హల్లెలూయా. అప్పటికీ కూడా మనం ఆయన నామమున ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు మన మధ్య ఉన్నారు, మనకు తోడుగా ఉన్నారు, మనల్ని నడిపిస్తున్నారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త అయిన దేవ, మహోన్నతుడ, మహిమగల దేవ ప్రభువా, మీ మనస్సు ఎంత గొప్పది ప్రభువా, ప్రేమగల దేవుడు ప్రభువా, మీరు వాళ్ళు ప్రేమించిన విధానం ఎంత గొప్పదయ్యా. మమ్మల్ని ఇంతకాలం భరిస్తూ ప్రభువా, యేసయ్యా ఈ 12వ నెలలో ప్రభువా 2వ రోజులో మమ్మల్ని అడుగు పెట్టించినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా ప్రభువా. ఈరోజు వాక్యం ద్వారా తండ్రి, వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారయ్యా ప్రభువా. మీరు మా మధ్య నివాసం చేస్తారని ప్రభు, నీ ప్రజలను మీరు విడిచిపెట్టరయ్యా ప్రభువా. మనుషులు విడిచిపెట్టేస్తారేమో, త్రోసివేస్తారేమో, తృణీకరిస్తారేమో ప్రభు, కానీ మీరు మాత్రం మీ ప్రజల్ని విడిచిపెట్టరని సెలవిచ్చిన దేవా
మహోన్నతుడా, గొప్పవాడా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్య ప్రభా. ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో ఒక్కసారిని వారిని దర్శించండి అయ్యా ప్రభా. వారి జీవితంలో మేలు చేయండి అయ్యా ప్రభా. మీరు మా మధ్య నివాసం చేసే ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపరుస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రభా. ఎవరైతే పాప బంధకాల్లో బాధపడుతున్నారో ప్రభా, వ్యసనాల్లో బాధపడుతున్నారో ప్రభా, వాటి నుండి దేవా విడిపించమని దేవా ప్రభా బ్రతిమాలుకుంటున్నాను యేసయ్యా ప్రభా. మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా. ఎవరైతే ప్రభా కాడీలు మోస్తున్నారో, భారాలు భరిస్తున్నారో వాటిని విడిపించుకుని దేవా ప్రతిమాలుకుంటున్నాం యేసయ్యా. ఎవరైతే ఒక అద్భుకారం కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, ఒక మేలు కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, మీ మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవా ప్రభా, మీ మధ్య అద్భుకార్యాలు చేస్తానని సెలవిచ్చిన దేవా ప్రభా, మీ కార్యాలు సాటలేని కార్యాలు, అద్భుత కార్యాలు కదా ప్రభా, గొప్ప కార్యాలు ప్రభా, వారి మధ్య చేయమని దేవా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా ప్రభా. మీ సహాయాన్ని దయచేయమని ప్రభా, కృపను గురించి నన్ను ప్రభా, ఉద్యోగ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ ప్రభా, వ్యాపార విషయంలో కానీ ప్రభా, గర్భఫల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ప్రభా యేసయ్యా, ప్రతి విషయంలో ప్రభా మీ అద్భుతాన్ని ప్రభా యేసయ్యా వాగ్దానం వీక్షిస్తున్న వారి పట్ల చేయమని దేవా ప్రతిమాలుకుంటున్నాను యేసయ్యా ప్రభా. ఈ రోజు అంతట్లో ప్రభా మీ సహాయాన్ని సహకారాన్ని వారికి అందించండి. ఉన్నతమైన స్థలంలో నిలబెట్టండి. గొప్ప కార్యాలు చేయమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.